ఇక టీసీఏ ఆధ్వర్యంలో నవంబర్లో సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ జరగనుంది. ఆస్ట్రేలియాలోని ద రాయల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ మెల్బోర్న్కి చారిటీ కోసం ఈ టోర్నీ నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఫౌండర్ సాయి కృష్ణ ఆధ్వర్యంలో సీజన్ 2 స్టాఫ్ పోస్టర్ను లాంచ్ చేశారు. తమన్, శ్రీకాంత్, తరుణ్, ఓంకార్, సుశాంత్ అలాగే ఆది ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. ఆస్ట్రేలియాలో నవంబర్ 15, 16లో క్రికెట్ టోర్నీ నిర్వహిస్తామని, సెప్టెంబర్లో కర్టెన్ రైజర్ ఉంటుందని తెలిపారు. ఈ టోర్నీ తమకు స్ట్రెస్ రిలీఫ్ ఇస్తుందని చెప్పారు తమన్. సో 2006లో స్థాపించిన టీసీఏ ఈరోజు ఎన్నో కంట్రీస్లో ఆడడం జరిగింది. ఫిబ్రవరిలోనే ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో మ్యాచ్ ఆడి విన్నర్స్ అయ్యి, సరే విన్నింగ్ ఓడిపోవడం అనేది అది కామన్, అటు ఇటు జరుగుతూ ఉంటాయి. బట్ ఏంటంటే ఇక్కడ మా అందరూ ఆర్టిస్టులు కలిసి వెళ్ళడం, వాళ్ళు ఒకళ్ళు షేర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మాకు. ఎందుకంటే బిజీ లైఫ్లో ఒక వెకేషన్గా వెళ్ళినట్టు మాకు ఆ ఫీలింగ్ ఉంటుంది. క్రికెట్ అంటే అందరికీ ఇష్టం కాబట్టి. సో ఎన్నో చారిటీ మ్యాచెస్ అమెరికాలో కానీ, దుబాయ్లో కానీ, అలాగే సౌత్ ఆఫ్రికా చేయడం జరిగింది. ఎప్పుడు కూడా ప్రతి వాళ్ళు నాకు తెలిసి 2 yearsకి ఒక్కసారి అట్లీస్ట్ చేయగలుగుతారు. అట్లాగే ఫిబ్రవరిలో చేసి మళ్ళీ నవంబర్లో అడుగుతున్నారంటే అది ఎంత పెద్ద సక్సెస్ అయిందనేది మా అందరికీ తెలుసు. అలాగే సాయి ఆర్గనైజర్ అనేకంటే ఒక ఫ్రెండ్గా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈజ్ వెరీ పక్కా ప్లాన్తో చక్కగా, ఎందుకంటే అతనికి సినిమా అనుభవం కూడా ఉంది. చాలా సినిమాలు అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరిగింది. ఇక మాలో ఒక ఫ్రెండ్ లాగా అయిపోయాడు. సో ఈ నవంబర్ 16th, 15th అది కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ సెలబ్రిటీ క్రికెట్ కార్నివల్ ఫస్ట్ టైం మెల్బోర్న్లో లాస్ట్ టైం ఆడాం. మెల్బోర్న్లో ఫిబ్రవరి మంత్లో ఆడాం. సో అప్పుడే సాయి చెప్తా ఉన్నాడు, ఇది సీజన్ 2 చేయాలి, ఏదో వన్ ఆఫ్ ది మ్యాచెస్ లాగా కాకుండా, ఒక మ్యాచ్కి ఏదో వెళ్ళి వచ్చాము అనేది కాకుండా మళ్ళీ చేయాలి, ఫర్ ఎవర్ ఇలాగా అది కంటిన్యూ అవ్వాలి ఇది అని అప్పుడు అన్నాడు. అదే మాట నిలబెట్టుకుని మళ్ళీ గుడ్ సాయి దట్ యువర్ డూయింగ్ ఇట్ అగైన్ ఇన్ నవంబర్. అండ్ ఫస్ట్ టైం మంచి సక్సెస్ అయింది. ఈసారి ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. మేము ఎంచుకున్న ఒక లెట్అవుట్ క్రికెట్. సో రోజు బికాస్ సో మెనీ టీటాటలర్స్ ఉన్నారు గ్రూప్లో. సో దాంట్లో ముఖ్యమైన వాళ్ళ అశ్విన్ పెద్ద టీటాటలర్. నాతో పాటు వాడు కూడా వాడు నాకు టీ ఇస్తాడు, నేను వాడికి కాఫీ ఇస్తాను అంతే. సో ఖాళీ ఉంటే సాయంత్రం పొద్దున 7 నుంచి సాయంత్రం 7 వరకు చక్కగా పనిచేసి 12 hours, 7 o'clock ఎప్పుడు అవుతుందా అని చెప్పి తీసుకుని బ్యాట్ వెళ్ళి గ్రౌండ్కి వెళ్తే 1 గంటకి రాత్రి వచ్చి ప్రశాంతంగా శాండ్విచ్, ఆరెంజ్ జ్యూస్ తాగి పడుకుంటే పొద్దున మళ్ళీ ఫ్రెష్గా పని జరుగుతుంది. సో ఇంతే లాజిక్. సో ఈ క్రికెట్ వెనకాల అంతే. సో దానికి మనం వేర్ పుట్టింగ్ అవర్ టైమ్ అండ్ ఇట్స్